ఓకే స్టూడెంట్ చూడండి, హౌస్ యూస్డ్ ఫర్ సెల్ఫ్ లోన్ పర్పస్ ఇఫ్ లోన్ టేకెన్ ఫర్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. అంటే మనం బ్యాంక్ దగ్గర నుంచైనా ఎక్కడి నుంచైనా లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం, అదేంది సెల్ఫ్ కట్టుకున్నాం కదా. అలాంటి టైంలో ఎంత డిడక్షన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ యాక్చువల్ ఇంట్రెస్ట్, తర్వాత స్టాండర్డ్ అమౌంట్. ఈ రెండిళ్ళలో ఇది తక్కువ ఉంటే అది డిడక్షన్ లెక్క తీసుకోవాలి. ఓకే, ఇలా 2 పాయింట్లు ఉంటాయి అన్నమాట. ఒకటేమో ఇఫ్ లోన్ టేకెన్ బిఫోర్, అంటే ఈ డేట్ కంటే ముందు, ఎప్పుడు 1/4/1919 కంటే ముందు తీసుకుంటే స్టాండర్డ్ అమౌంట్ అనేది 30,000 ఉంటుంది. ఓకే, 1/4/1999 కంటే ఆఫ్టర్, దాని తర్వాత ఎప్పుడైనా కానీ మనం లోన్ తీసుకున్నాం అనుకో, అప్పుడు స్టాండర్డ్ అమౌంట్ అనేది 2 lakhs ఉంటుంది అనమాట. ఓకే, ఈ చిన్న ఇది ఒక్కటే తేడా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఈ యాక్చువల్ ఇంట్రెస్ట్, స్టాండర్డ్ అమౌంట్, ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాం అనమాట, జస్ట్ అంతే. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, మనం 13th క్వశ్చన్ కాల్ చేద్దాం. ఓకే చూడండి, శ్రీ వెంకట్ రెడ్డి పర్చేస్ ఏ హౌస్ ఇన్ కాకినాడ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1997. ఓకే, 1997 and used for his residential purpose during the previous year relevant to the current assessment year. The following particulars are furnished. Compute income from house property, municipal rental value, తర్వాత రెంట్ ఆఫ్ సిమిలర్ బిల్డింగ్. ఇవన్నీ అవసరం లేదు, మున్సిపల్ రెంట్ ఇది ఏం అవసరం లేదు. ఓకే, ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై మున్సిపల్ ట్యాక్సెస్ ఇవన్నీ ఏం రావు అనమాట. ఓకే, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇవి ఏం రావు, రిపేర్స్, ఇన్సూరెన్స్ ఏం రావు. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్. ఓకే, ఇది ఒక్కటే వస్తుంది అనమాట. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ టేకెన్ టు పర్చేస్ ద హౌస్. ఓకే, ఎంత? 40,000. ఓకే, జస్ట్ మనం ఇప్పుడు ఇది ఉంది ప్రాబ్లం చూడండి. ఓకే, ఇదంతా ప్రతి ప్రాబ్లంకి మీరు ఫార్మాట్ వేసుకోవాలి ఇది. ఓకే, ఇది వేసుకోవాలి. అది ఎప్పుడు ఇచ్చిండు? ఓకే, ఫస్ట్ మనం డేట్ చూసుకోవాలన్నమాట, ఇయర్. ఓకే, 1997 అంటే ఏంది? 1990 కన్నా ముందు వస్తుందా తర్వాత వస్తుందా అంటే దీనికంటే ముందు వస్తుంది కదా. సో మనం ఫస్ట్ తీసుకోవాలి. స్టాండర్డ్ అమౌంట్ 30,000 ఉండేదన్నమాట. ఓకే, దీంట్లో అక్కడ ఎంత ఇచ్చిండు? 40,000 ఇచ్చిండు. ఓకే, 40,000 ఇచ్చిండు. ఈ రెండింటిలో ఏది లీస్టు? స్టాండర్డ్ అమౌంట్ లీస్టు. ఓకే, సో స్టాండర్డ్ అమౌంట్ అనేది మనం ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 13 వేసినాం. స్టాండర్డ్ అమౌంట్ ఇక్కడ 30,000 వేసుకుంటున్నాం, జస్ట్ అంతే. చూడండి, 30,000 వేసుకున్నాం. ఓకే, అదే 30,000ని మైనస్ చేసి 30,000 వేసేస్తున్నాం అనమాట. ఇది మన లాస్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్. ఓకే, అంతే, ప్రాబ్లం చాలా ఈజీ. ఓకే, మళ్ళీ ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి, 13 అయిపోయిందిగా, 14 చూడండి. శ్రీ అరుణాచలం పర్చేస్ ఏ హౌస్ ఇన్ పునే. ఎప్పుడు కొన్నాడు హౌసు? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏంది? 2012. ఇదేం అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్గా. హీ ఈజ్ యూజింగ్ ద హౌస్ కంప్లీట్లీ ఫర్ హీజ్ రెసిడెన్షియల్ పర్పస్. ద ఫెయిర్ రెంటల్ వాల్యూ ఆఫ్ ది హౌస్ ఈజ్ 1 lakh while the municipal rental value of 80,000 per annum during the previous year. He has paid municipal taxes. ఇవన్నీ ఏం రావన్నమాట. ఓకే, రెవెన్యూ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఇది ఒక్కటే వస్తుంది. లోన్ టేకెన్ టు పర్చేస్ హౌస్ ఎంత తీసుకున్నాడు? ఇంత తీసుకున్నాడు. కంప్యూట్ ద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? డేట్ చూసుకోవాలి. డేట్ ఎంత? ఓకే, 2012 ఉందిగా. 2012 అంటే 1990 ముందు వస్తుందా, 1990 తర్వాత వస్తుందా అంటే 1990 తర్వాత వస్తుంది. ఓకే, సో ఆయన అమౌంట్ ఎంత తీసుకున్నాడు చూసుకోండి. 1,50,000 1,50,500 అంతేగా. ఓకే, అంతే. ఇప్పుడు 2 lakhs
1,50,000. ఈ రెండింటిలో ఇచ్చిన ఉంది అంటే తక్కువ అమౌంట్ ఎంత? సో 1,50,000. సేమ్ లేదు 1 lakh ఇక్కడ వేసుకున్నాము. ఓకే 1,50,000 అదే ఇక్కడ వేసేస్తాం మైనస్ అని లాస్ 1,50,000 అయిపోయింది. ఈ ప్రాబ్లం కూడా అంతే ఏం లేదు, జస్ట్ చాలా సింపుల్. ఓకే గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే తర్వాత ఇంకోటి చూద్దాం. ఓకే ఇంకో ప్రాబ్లం చూడండి. 13 అయిపోయింది, 14 అయిపోయింది, 15. ఓకే శ్రీకాంత్ ఓన్స్ ఏ హౌస్ ఎట్ జైపూర్. మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ ఇవేమి రావు. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఫెయిర్ రెసిడెన్షియల్ పర్పస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ద హౌస్ ఈజ్ మోర్టగేజ్డ్ ఆఫ్ బ్యాంక్ లోన్ ఇంత తీసుకున్నాడంట. ఇంట్రెస్ట్ రెవెన్యూ కంప్లీట్ ద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే ఈ ప్రాబ్లంలో ఇయర్ ఇవ్వలేదంటే అది ఎప్పుడు నార్మల్గా మనం ఈ అమౌంట్ తీసుకోవాలన్నమాట. ఓకే ఫస్ట్ తీసుకోవాలి, ఇయర్ ఇవ్వలేదంటే ఈ అమౌంట్ తీసుకోవాలి. ఓకే స్టాండర్డ్ అమౌంట్, అది బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మనకు తెలియదు కాబట్టి ఇది తీసుకోవాలి. ఓకే ఎంత ఇచ్చిండు అక్కడ? 5th వన్లో 50,000 ఇంటూ 5%. 50,000 ఇంటూ 5%. ఓకే 50,000 ఇంటూ 5% చేస్తే ఎంత వస్తుంది మనకు? ఇక్కడ చూడండి 50,000 ఇంటూ 15% చేస్తే మనకు ఓకే 75,000 వస్తుంది. ఈ రెండిట్లలో ఏది లీస్ట్? 30,000 లీస్ట్. ఓకే సో మనం 30,000 వేసేసి ఆ 30,000 కింద రాసేస్తాం. అదే ఈ 15th దాన్ని కూడా ప్రాబ్లం. ఓకే ప్రాబ్లంకి ఆన్సర్ 15th ప్రాబ్లం కూడా 30,000 మైనస్ 30,000 ఆన్సర్. ఇక్కడ వేసి ఇక్కడ వేయాలి. ఓకే ఇక్కడ వేసి తర్వాత ఇక్కడ వేయాలి. మళ్ళీ చెప్తున్నా. తర్వాత 16th ప్రాబ్లం చూద్దామా? చూడండి 16th ప్రాబ్లం. శ్రీ ఉమా మహేశ్వరరావు ఆన్ 1st June 2023 గుర్తుపెట్టుకోండి. హీ పర్చేస్ ఏ ఫ్లాట్ ఫర్ సచ్ కాంప్లెక్స్ ఏంది హీజ్ రెసిడెన్షియల్ ఫర్ 3 lakhs. హీ అవైలబుల్ ఎట్ హౌస్ లోన్ ఫర్ ICICI Bank 24 lakhs into 40% కంప్యూటర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్. ఓకే చాలా ఈజీ, చూపిస్తా. ఎక్కడుంది? 2023 అంటే ఎంత? ఎక్కడ వస్తుంది? ఫస్ట్ 1990 దాంట్లో రాదు, దీంట్లో వస్తుంది కదా. సో దీంట్లో అక్కడ ఎంత ఇచ్చిండు? 24 lakhs into 14%. ఓకే మీరు చేయండి, క్యాల్కులేటర్ ఉంటే క్యాల్కులేటర్ యూజ్ చేసి చేయండి. ఓకే 24 lakhs into 14% చేస్తే మనకు ఓకే 3,36,000 వస్తుందన్నమాట. ఓకే ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంది అంటే స్టాండర్డ్ అమౌంట్ తక్కువ ఉందిగా. ఓకే స్టాండర్డ్ అమౌంట్ తక్కువ ఉంది మనకు. సో అదే 2,000 మైనస్ 2,000 ఇక్కడ 2,000 వేసుకోవాలి. 2 lakhs వేసుకోవాలి. ఓకే 2 lakhs వేసుకోవాలి మైనస్ 2 lakhs అయిపోయి అంతే. అయిపోయిందిగా ఇది కూడా. ఓకే చాలు ఇక.